వినోదాన్ని పైగా ఇది లీలా వినోదం అనమాట. దాన్ని చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. అంటే మొత్తం ఇప్పుడే వేస్తాం అనుకోకండి. డిసెంబర్ 19కి సో ఈటీవీ విన్‌లో చూడాలి. బట్ దానికంటే ముందు ఇవాళ దీనికి సంబంధించిన టీజర్ అండ్ మనల్ని పలకరించిన కంటెంట్‌నైతే చూడబోతున్నాము. ఓకే. సో యెస్, ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన షణ్ముఖ్ వెల్కమ్. మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటో అనుకున్నాము. సో గూగుల్‌లో కొడితే మీ ఫోటోనే వస్తూ ఉంటుంది. ఓహ్! సారీ, గూగుల్‌లోనే కాదు, యూట్యూబ్‌లో కొట్టినా మీ ఫోటోనే వస్తూ ఉంటుంది. సో సారీ, ఇన్‌స్టాలో కొట్టినా మీ ఫోటోనే వస్తుంటుంది. సారీ, ఫేస్‌బుక్ ఇలా ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఉన్నా కొడితే మీ ఫోటోనే వస్తుంటుంది. బట్ ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఇంతమంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం జరిగింది. షణ్ముఖ్ పేరుకి మళ్ళీ నేను స్పెషల్‌గా ఇంట్రో ఇస్తే వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కాబట్టి నేనేం ఇవ్వాలనుకోవట్లేదు. బట్ ఏదేమైనా ఒక మంచి కంటెంట్‌ని ఆల్వేస్ బిలీవ్ చేసి, ఆల్వేస్ దాన్ని తన స్టైల్‌లోకి మౌల్డ్ చేసుకొని అండ్ మనందరి ముందుకి డెలివర్ చేస్తే దాన్ని సూపర్ సక్సెస్‌ఫుల్ చేసి అండ్ సూపర్‌గా అభిమానించడం స్టార్ట్ చేసేసారు. మరి ఇప్పుడు ఈటీవీ విన్ త్రూ సో లీలా వినోదం త్రూ సో వినోదాన్ని అందించి మళ్ళీ మీ హార్ట్స్‌ని విన్ అవ్వడానికి తను మన ముందుకు వచ్చేస్తున్నారనమాట ఈ కంటెంట్‌తో. అండ్ అనగా అంటే నేను మళ్ళీ ఇంకా అనగనగా అని స్టార్ట్ చేస్తానేమో అనుకోకండి. ఈ కథ అలా మొదలైతే అనఘాతో మొదలైందనమాట. సో ఇంతకీ ఏంటి ఆ లాస్ట్ మెసేజ్‌కి రిప్లై వచ్చిందా? ఆ ఫోన్‌లో చేశారు కాబట్టి రాలేదేమో అనిపిస్తుంది. మధ్యలో ఎక్కడో స్టక్ అయినట్టుంది కొంచెం. సో యెస్, ఈటీవీ విన్ గురించి మాట్లాడితే ఫస్ట్ అంటే ఈ విన్ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే పెరిగి మన జర్నీ చూస్తాం కదా! ఆ జర్నీలో చాలా వాటిని చూసొస్తూ ఉంటాం. నిన్ననే ఏదో ఒక సీరియల్ కింద మనం చెప్పొచ్చు ఈటీవీలోనే వచ్చేది 'అంతరంగ'లో. ఆ సీరియల్ కింద దాని కింద ఒక కామెంట్ ఉంది. బ్రో 90స్‌లో కిడ్స్‌కి తీపి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవే అని చెప్పి. సో ఆ తీపి జ్ఞాపకాలు అప్పుడే కాదు 2024లో కూడా మేమిస్తాము అంటూ ఒక మంచి కంటెంట్‌తో ఆ నాస్టాలజీ, ఆ ఫీల్ వచ్చే కంటెంట్‌తో ఈటీవీ విన్ ఆల్వేస్ మన ముందుకొస్తూ ఉంటుంది. సో సీరీస్ అయినా, సినిమాలైనా ఏదైనా కూడా మనకి టచ్ అయ్యే కంటెంట్‌తో వస్తూ ఉంటుందనమాట. సో మరి ఈ కంటెంట్‌ని అసలు ఎలా టచ్ చేస్తారు? ఎలా మన వరకు తీసుకొస్తారని నాకు తెలీదు. దట్ క్రియేటివ్ బ్రెయిన్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి ఈటీవీ విన్ కోసం. దట్స్ ద రీజన్ ఐ థింక్ #90s గానీ, వీరాంజనేయులు విహారయాత్ర గానీ ఇలా ఏది చూసినా కూడా సూపర్బ్ సక్సెస్‌ఫుల్‌గా అండ్ ఆడియన్స్ గూడా అంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని అరే! ఇది నా చిన్నప్పుడు జరిగింది. అరే! ఇది నేను చూసాను. ఇది ఇలా ఉండేది. సో ఆ రోజులు బావుండేవి అని మాట్లాడుకుంటూ ఉంటాం. రోజులు బావుండేవి దగ్గర నుంచి ఇవాళ ఆ రోజుల్ని మళ్ళీ చూపించి కంటెంట్ బావుంది అనేలా చేస్తున్నారు ఈటీవీ విన్ అనమాట. సో యెస్, శ్రీ అకియాన్ ఆర్ట్స్ బ్యానర్‌లో మన ఈటీవీ అంటే మన విన్ ఒరిజినల్‌గా ఈ ఫిలిం మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేసింది డిసెంబర్ 19th నుంచి. అట్ ద సేమ్ టైమ్ శ్రీధర్ గారు కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్‌లీ. సో మీరు కూడా విన్ అవ్వబోతున్నారు హార్ట్స్ అన్నీ. బికాజ్ మీరు విన్‌లోకి అడుగు పెట్టేశారు కాబట్టి ఒక మంచి కంటెంట్‌తో. అండ్ ఎస్పెషల్లీ పవన్ సుంకర గారు, సుంకర అన్న నేమ్ మాకు బాగా పరిచయం అండి. సో ప్రొడక్షన్‌లో మేము విన్నాం ప్రొడ్యూసర్స్ దీంట్లో. బట్ యెస్, పవన్ గారు డైరెక్ట్ చేసి సో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. టీఆర్ కృష్ణ చేతన్ దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ షణ్ముఖ్, శరణ్ ఇలా చాలా